థ్యాంక్ యూ. మీరిద్దరూ చేసిన సహాయం మర్చిపోలేను. అంకుల్, మావయ్య మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాడేంటి? అయ్యా ధర్మం. రే పిఠాపురం, ఎవరో ముష్టి వాళ్ళు వచ్చేట్టుగా ఉంది, వెళ్ళి 10 రూపాయలు వేసిరా. కాగితాలు దానం కాదు బాబు, జీవితాన్ని దానం చేయమని అడగడానికి వచ్చాను. ఎవరి జీవితం? నా జీవితం. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏమిటి బ్రదర్, సిస్టర్ ని వెంటేసుకొచ్చా? అడ్రస్ తెలియని సిస్టర్స్ బావగారికి అతుక్కుపోతుంటే ఊడగొడదామని వచ్చాను. ఎందుకు చేస్తున్నారు ఇలా? ఏం చేశాను? సంస్కారవంతులయ్యారని నమ్మి మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నేనేం సంస్కారం మర్చిపోలేదే. పాత పరిచయం ఉన్న అమ్మాయి, కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి. స్విమ్మింగ్ పూల్కి వెళదామా అంటే అలాగే అన్నాను. ఈత కొడదామంటే ఓకే అన్నాను. బీచ్ లో రౌండ్ వేద్దామంటే షూర్ అన్నాను. ఇంతలోనే నా శీలాన్ని తిమింగనం మింగేసిందా? ఒకరు తిరిగినా తిట్టినా పడుండే క్యారెక్టర్ కాదు నాది. లగ్న పత్రిక రాసుకున్నాం కదా, తలంచుకుని పెళ్లి పెట్టెల మీద కూర్చుంటుంది అనుకుంటున్నారేమో. మళ్ళీ వాళ్ళతో కనిపిస్తే రాసుకున్న లగ్న పత్రిక మన పెళ్లి కోసం వెలిగించిన అగ్నిహోత్రంలో పారేస్తాను. మా జూనియర్ వల్ల వేసుకున్నావా? నీ సంగతి తెలుస్తానే. మంచివేనా తల్లా? అయ్యో అయ్యో ఈ కోళ్ళు ఎట్రా? అయ్యో అబ్బా అయ్యా అయ్యా అయ్యో అయ్యో ఇదేంటయ్యా, కాళ్ళు రావట్లేదు. నేను ఎలా తప్పించుకోవాలి బాబు? మూర్ఖుడా, మేము భుజించినప్పుడు మానవులు చూడరాదు, చూసి నన్ను అర్ధాకలికి గురి చేస్తుంది. నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక. తినకుండగానే తినినట్లు, తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక. ఇదే నా శాపం. అదేంటి అలా తింటున్నావు? ఇదేం టిఫిన్ తల్లి? ఇడ్లీలో ఉప్పు తక్కువైంది, పెసరట్లో ఉప్పు ఎక్కువైంది, అందుకని 2 కలిపి తింటున్నా. రాబావరా, కూర్చో తిను. పిఠాపురం, నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా లాగించు. పిఠాపురం, కడుపు నిండా తోసేయి. ఏమైందిరా? ఏమైంది పిఠాపురం? అందరూ అల్పాహారము తినుచున్నారు, నువ్వు అనుమానము తినుచున్నావు. తిను. కడుపు నిండిపోయింది. ఏమైంది? ఏమైంది పిఠాపురం? అమ్మాయి రాక్షసి. ఏం మాట్లాడుతున్నావు? నిజమే జూనియర్, అమ్మాయి రాక్షసి. ఏంటి జూనియర్, టపా టపా టపామని అలా పీకావు? నేనెక్కడ కొట్టాను రా? వామ్మో, కొట్టకుండానే కొట్టినట్టు, తినకుండానే తిన్నట్టు, తాగకుండానే తాగినట్టు కనపడుతుంది ఏందయ్యా? ఏమైందా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అయ్యో అరే, కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావేంద్రా?
పిచ్చయ్య ఇది దెయ్యం పెట్టినట్టుగా ఉంది, భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు. పిఠాపురం ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు, ఇది తిను తిను. పృష్ఠమును చూపము. పృష్ఠం అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము. ఇదిగో పృష్ఠము. సాహో యమధర్మరాజు గదకి సాహో. ఏమి మానవ, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా, ఇప్పటికే ఎన్ను పూత కదిలిపోయింది నాయనా. దాహం దాహం దాహేస్తుంది. అవును,